నమస్కారం. చిన్న స్టాక్స్ తెలుగుకి స్వాగతం. మీరు ఎప్పుడైనా డివిడెండ్, బోనస్ షేర్ లేదా స్టాక్ స్ప్లిట్ అనే పదాలు విన్నారా? ఇవి వచ్చినప్పుడు మనకు డబ్బు వస్తుందా? లేక షేర్లు పెరుగుతాయా? ఈ మూడు పదాల అర్థం ఏమిటో, వాటి మధ్య తేడా ఏమిటో చాలా సులభంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. డివిడెండ్ అంటే ఏమిటి? కంపెనీ లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్లకు నగదు రూపంలో ఇవ్వడాన్ని డివిడెండ్ అంటారు. ఉదాహరణ, మీ వద్ద 100 షేర్లు ఉంటే ఒక్కో షేర్కు ₹5 డివిడెండ్ ప్రకటిస్తే మీకు ₹500 వస్తుంది. 2. బోనస్ షేర్ అంటే ఏమిటి? కంపెనీ అదనపు షేర్లను ఉచితంగా ఇవ్వడాన్ని బోనస్ షేర్ అంటారు. ఉదాహరణ, 1కు 1 బోనస్ అంటే మీ దగ్గర 10 షేర్లు ఉంటే మరో 10 షేర్లు ఉచితంగా వస్తాయి. 3. స్టాక్ స్ప్లిట్ అంటే ఏమిటి? ఒక షేర్ను చిన్న విలువలుగా విభజించడాన్ని స్టాక్ స్ప్లిట్ అంటారు. ఉదాహరణ, ₹10 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ను ₹5 ఫేస్ వాల్యూగా స్ప్లిట్ చేస్తే ఒకటి షేర్ 2 షేర్లుగా మారుతుంది. సులభంగా గుర్తుంచుకోండి. డివిడెండ్ ఈక్వల్స్ నగదు క్యాష్, బోనస్ షేర్ ఈక్వల్స్ ఉచిత షేర్లు, ఫ్రీ షేర్స్, స్టాక్ స్ప్లిట్ ఈక్వల్స్ షేర్ల సంఖ్య పెరుగుతుంది, ఒక్కో షేర్ ధర తగ్గుతుంది. అవుట్రో. ఈ 3 విషయాలు ప్రతి స్టాక్ మార్కెట్ బిగినర్ తప్పకుండా తెలుసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.